నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా హెల్త్ కేర్ సెంటర్లను ప్రభుత్వ హాస్పిటళ్లకు ఉన్నప్పటికీ ప్రైవేట్ రంగాలకు కూడా హెల్త్ కేర్ సెంటర్లను ప్రారంభించడం ఆరోగ్య శాఖ మంత్రి అభినందించారు. డెంటల్ కేర్ సెంటర్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల పరిపాలన సౌలభ్యం కోసం 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 31 జిల్లాలుగా విభజించిందని, అలాగే 10 ప్రభుత్వ హాస్పిటళ్లను 31 ప్రభుత్వ హాస్పిటల్గా విస్తరింపచేస్తామని చెప్పారు. అలాగే హస్తినాపురంలో ప్రారంభించిన డెంటల్ కేర్ కు అందరూ వినియోగించుకోవాలని వారు సూచించారు. ఆరోగ్య రంగంలో ప్రభుత్వ పరంగా ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా కానీ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళ పాత్ర కూడా కీలకమైంది. ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా మరి ఎంతో వ్యయంతో హాస్పిటల్ పెట్టి మరి ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించబడతారు. ప్రభుత్వ పరంగా కూడా ఇప్పుడున్న హాస్పిటల్స్ అన్ని స్ట్రెంథన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడిప్పుడే ప్రభుత్వ హాస్పిటల్స్ పైన ప్రజలకు నమ్మకం పెరుగుతూ ఉంది. ఈ సంవత్సరం గతంలో ఇప్పుడు లేని విధంగా 20% ఓపీ పెరిగింది. ఈ మధ్యన నేషనల్ లెవెల్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది ప్రభుత్వ హాస్పిటల్స్లో. అట్లాగే మరి ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని కొత్త జిల్లాల ఏర్పాటును చేయడం. ఆ కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు పరిపాలన సౌలభ్యంతో పాటు ఎన్నో రకాల వసతులు ఏర్పడతాయి. ముఖ్యంగా హెల్త్ సెక్టర్లో మరి అన్ని జిల్లా హాస్పిటల్స్ను స్ట్రెంథన్ చేస్తాం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ అయినా సరే, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ అయినా సరే ఈ డిస్టిక్ హాస్పిటల్స్ స్ట్రెంథన్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ డిస్ట్రిక్ట్స్ లెవెల్లో ఉన్న ఆ ప్రాంత ప్రజలకు ఎక్కువ లాభం కలుగుతుంది. ఇంతకుముందు 10 జిల్లాల 10 డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉండే, ఇప్పుడు 31 డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అవుతుంది. కాబట్టి ఇంకా కేర్ పెరుగుతుంది. తర్వాత అధికారుల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సపోజ్ ఒక జిల్లాలో ఉన్న కలెక్టర్ గతంలో అంత పెద్ద జిల్లాలను, తర్వాత ఎన్ని విభాగాలను, అన్ని సెక్టర్లను చూసుకోవడానికి ఇబ్బంది అవుతా ఉంది.